ప్రభు నామమున మీకందరికీ శుభములు, వందనములు, నూతన సంవత్సరపు శుభములు కూడా తెలుపుతూ ఉన్నాం. ఈ ఉదయకాలములో దేవుని వాక్యములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1 నుండి 4 వచనములు అందరం కూడా కలిసి చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధన మీకు దాదాపుగా అన్నీ తెలుసు, మీకు చిరపరిచితమే అయినప్పటికీ అన్న ఇందాక ఒక మాట అన్నాడు, మూగు సైగ చేయమన్నాడు కదా. మూగు సైగ చేయమంటే ఎట్లా చేయాలా? కను సైగ ఉంది, సైగ ఉంది. మూగు సైగ అంటే అదే మాట్లాడుకోకుండా ఉండేదే మూగు సైగ. సరే, కాబట్టి దయచేసి నీళ్ళ డ్రమ్ములకి ఏమి వేయొద్దండి, కానీ అది శబ్దం లేకోకుండా చూసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1 నుండి 4 వచనాలు ఉన్నాయి. అందరం కూడా కలిసి చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములు శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాము. దయగల తండ్రి, ఈ నూతన సంవత్సరపు మొదటి మాసము చివరి ప్రభువు దినమున నీ బిడలు రాచరులలో హెబ్రోను సహవాసం, హెబ్రోను మందిరములో నీ బిడలతో కలిసి ఈ రీతిగా నీ సన్నిధిని అనుభవించే భాగ్యం ఇచ్చారు. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కంఠములెత్తి, స్వరములెత్తి, గళములెత్తి నిన్ను ఆరాధించువారిగా, కీర్తించువారిగా, శ్లాఘించువారిగా మా ప్రభువా మమ్మను చేసినందుకు వందనములు. ఈ రీతిగా ప్రభువా నిన్ను మా గొంతుకల ద్వారా ఘనపరచుటలో ఇచ్చిన ధన్యత కొరకై స్తోత్రాలు. చదువుకున్న లేఖన భాగముల ద్వారా నాతోనూ మా అందరితోనూ మాట్లాడుము. మీ నామానికి మహిమ తెచ్చుకును. ఆరంభించినది మొదలుకొని ముగించబడి వరకు మీ సన్నిధిని మా మధ్యలో ఉంచండి. నీ పిల్లలు కొంతైన జీవము, దైవికమైన బలమును, ఆదరణ పొందుకోవటానికై సహాయం చేయము. మా గమనములు ప్రభువా మీ వైపు కేంద్రీకృతము కావటానికై మీ స్వరాన్ని వినిపించండి. మానవ సంబంధమైన మాటలు తొలగించుము. మీ నామమునకు మహిమ తెచ్చుకొని నన్ను ఖాళీ చేయము, కడుగుము, శుద్ధి చేయము. వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ నీ బిడ్డలు ఎంతో అక్కరతో వచ్చారు. ఆత్మీయ అక్కర తీర్చబడ్డానికి కృతజ్ఞులై నిన్ను ఆరాధించుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభు రక్షకుని పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ భాగము దాదాపుగా అందరికీ తెలిసినటువంటిదే. దేవుని దాసులు, అనేక మంది భక్తులు, తర్వాత మీ దైవదాసుడు కూడా చక్కగా వివరించి ఉంటారు. అయితే ఇందులో నుండి దేవుని యొక్క ఒక మాట మీదనే ఈ దినం మనము చాలా ఉన్నాయి. ఒక మాటతో ముగించుకుందాం, ఆరంభించి దాని మీదనే కొనసాగుతాం. ఈయన పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా మన ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆ కుమారుడు ఎవరు, ఏమిటి అనేది మనకంత తెలుసు. ఇక రాస్తూ వచ్చాడు, ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయనే మూలము, ఆయనే వారసుడు. తర్వాత ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. నిర్మించబడినది ఏది కూడా
ఆయన కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. సృష్టికర్త అయిన దేవుడు. తర్వాత ఆయన దేవుని యొక్క లేదా దేవుని మహిమ యొక్క తేజస్సు అని చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి దేవుని మహిమ యొక్క తేజస్సు, తర్వాత ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందిన వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఎక్కడైతే ఉన్నత లోకమందు ఆకాశము, మహాకాశము, పరమాకాశముల మీద పైన ఉన్నటువంటి దేవుడు మన నిమిత్తము పాపముల విషయమై శుద్ధీకరణము చేయడానికై దిగి వచ్చినటువంటి ప్రభువు. ఆయన గురించి వ్రాయబడుతూ వచ్చింది, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. దేవుని మహిమ యొక్క తేజస్సు అనగా దేవుని యొక్క ప్రతిబింబము. సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు నిరాకార స్వరూపుడు. ఆయన కంటికి కనబడడు. ఏదైనా చూడాలన్నా వినాలన్నా యేసుక్రీస్తు ప్రభువులో నుండే చూడాలి, యేసుక్రీస్తు ప్రభువులో నుండే వినాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో నుండి చూచుటకు వినుటకు ఈ గొప్ప సదుపాయము ప్రభు ద్వారా మనకిస్తూ వచ్చాడు. ఈయన ఎలాంటి వాడంటానంటే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, అంటే దేవుని మహిమ యొక్క ప్రతిబింబము. ప్రతిబింబము అంటే ఆకారములోను, గుణములోను, విధానములోను, అన్నిటిలోనూ సమానుడు అని అర్థం. తర్వాత ఆయన తత్వము యొక్క మూర్తిమంతము, ఇదే మాట మీదనే చూస్తాం. ఆయన తత్వము యొక్క మూర్తిమంతము. తత్ అనగా కనబడనటువంటి శక్తి. తండ్రి అయిన దేవుడు కనబడని వాడు. త్వం అనగా నీవు. కనబడనటువంటి దేవుడై ఉన్న దాగి ఉన్న ఆ శక్తి, అపరిమితమైనటువంటి మహాశక్తి గల దేవుడు. ఆయన కనబడేవాడుగా త్వం, తత్వం అనగా తత్ అనగా కనబడనటువంటి దేవుని శక్తి గలవాడు. త్వం అనగా నీవు యేసుక్రీస్తు ప్రభువారు. మూర్తిమంతము. మూర్తి అంటే రెండు అర్థాలు ఉన్నాయి. మూర్తి అంటే త్రిత్వము అని, మూర్తి అంటే ప్రతిమ అని, విగ్రహం అని, తర్వాత మరి అచ్చు లేదా బొమ్మ. అందుకే ప్రభు అన్నాడు, నేను ఎట్లున్నానో తండ్రి అట్లే ఉన్నాడు అన్నాడు. అది ప్రతిబింబం యొక్క అర్థం, మూర్తిమంతము. తర్వాత మూర్తి అనగా మనం విన్నాము. తర్వాత మూర్తి అనగా త్రిత్వము అని వింటూ వచ్చాం. మూర్తి మంతము అని అంటే, మంతము అంటే ప్రసిద్ధి చేయటం. దేవుని మహిమ యొక్క తేజస్సును యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నుండి ప్రసిద్ధి చేస్తూ వచ్చాడు. ఆ ప్రసిద్ధి చేయడానికై ఆయన ఏమై ఉన్నాడు అనేది చూస్తూ వస్తాం. కాబట్టి ఇక్కడ దేవుని తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. మూర్తము అంటే స్వరూపము అని అర్థం. మూర్తము అంటే స్వరూపము. ఏమిటా స్వరూపము అని అంటే, కొలస్సీలకు రాసిన పత్రిక త్వరగా 1వ అధ్యాయము 15వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. మూర్తము అంటే స్వరూపము అని అర్థం. కాబట్టి ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి. ఎవరు ఆయన? ఆయన చెప్పబడుతుంది ప్రభువైన యేసుక్రీస్తు వారే. సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అంటే మొదటిగా పుట్టినవాడు. అది సామెతలు 8వ అధ్యాయంలో కూడా చెప్పబడుతుంది. నేల మట్టి రవ్వంతా చేయబడక ముందే నేను అక్కడ ఉన్నవాడును అంటాడు. చూద్దాం అన్నమాట. సామెతలు గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనం ఒకరు చదవండి తల్లి. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. 26వ వచనం. భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేలమట్టిని రవంతయు సృష్టింపక మునుపు, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
అప్పుడే ఉన్నాడు ఆయన. ఆది కాలము అంటే ఆరంభము, అనాది కాలం అంటే దానికి ముందున్న కాలం. కాబట్టి అనాది కాలము నుండి ఉన్నటువంటి ఆది సంభూతుడు అని చెప్పబడింది. అదే మనము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో మనం చదువుకున్నాం. అదృశ్య దేవుని స్వరూపి అయిన దేవుడు ఆది సంభూతుడుగా సర్వ సృష్టికి ముందుగానే ఉన్నటువంటి వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో దేవుడు మహిమ గలవాడు, ఆ దేవుడు మహిమ గలవాడు, ఆయన మహిమ యొక్క తేజస్సు మహా గొప్పది. ఎట్లాంటి గొప్పది అని అంటే ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 17వ వచనములో, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 17వ వచనం, ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. పరమదేవుడు, పరమ అనగా సంస్కృతములో అన్నిటికంటే ఉన్నతమైనది, సర్వోన్నతమైనది. కాబట్టి సర్వోన్నతుడైన దేవుడు, ఆయనకు మించిన వారెవరు లేరు. కాబట్టి అంతటి మహిమ కలిగినటువంటి దేవుడు అని చెప్పబడతా ఉంది. ఇంకా ఎంత మహిమ గలవాడు, ఎంత తేజస్సు గలవాడు అని అంటే కీర్తనల గ్రంథము 76వ కీర్తన 4వ వచనం, 76వ కీర్తన 4వ వచనము, దుష్ట మృగములు ఉండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు. కాబట్టి దుష్ట మృగములు కొండలు చూస్తా వస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఆహ్లాదంగా ఉంటాయి. కానీ కొండలలో మరి ఏముంటాయి? దుష్ట మృగాలు ఉంటాయి. వాటిని చూచినప్పుడు ఎంత భయము, ఎంత వణుకు, ఎంత బెదురుంటుంది. వాటన్నిటికంటే మించినటువంటి తేజస్సు అని అంటే అంత బలము గలవాడు, అంత తేటైన వాడు, అంత భయంకరమైన మహాశక్తి గలవాడు అంతటి ఈ దేవుడు. ఇంకా చూస్తే 1 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, నిరాక్షేపముగా, నిరాక్షేపం అంటే ఆక్షేపణే లేకుండా నిరాక్షేపముగా దేవభక్తిని గూర్చిన మర్మము గొప్పది అయి ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను. అసలైన మాట కోసం ఇదంతా చదివించాల్సి వచ్చింది. ఈ మాట అర్థం కావాలంటే ఆ పైనుండే మాటలన్నీ కూడా చదివితేనే. ఆయన ఆరోహణుడై తేజోమయుడయ్యను. తేజోమయుడు అను అంటే ఆయన స్వతహాగా ప్రకాశవంతమైనటువంటి శక్తి గలవాడు, స్వయం ప్రకాశ స్వరూపుడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే నేను ఏమై ఉన్నానో తండ్రి అలాగే ఉన్నానన్నాడు, తండ్రి ఏమై ఉన్నాడో నేను అలాగే ఉన్నానన్నాడు. అందుకే మనం చూస్తూ వచ్చాము, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు అని వింటూ వచ్చాము. కాబట్టి మూర్తము అనగా స్వరూపము అని చూస్తా ఉన్నాం. ఇప్పుడు స్వయం ప్రకాశ స్వరూపుడు యేసుక్రీస్తు ప్రభు. తేజోమయుడు అంటే స్వయం ప్రకాశ స్వరూపుడు. తర్వాత ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం, ఆయన తేజస్సు యొక్క ప్రతిబింబమును చూస్తా ఉన్నాం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఎలాంటి తేజస్సు గలవాడైనా? మహా తేజస్సు కలిగినటువంటి వాడు, సూర్యుని కంటే ఎక్కువ, సూర్యుని వలె అన్నాడు. ఈ సూర్యుని వలె అన్నప్పుడు మిట్ట మధ్యాహ్నమున సూర్యుని చూడటానికి మన చేత కాదు. సరే, కలుగును గాక అంటే ఒక్క పలుకుతో, ఒక్క పదముతో కలిగినటువంటి సూర్యునికే ఇంత తేజస్సు ఉంటే, ఆయన పదములో ఉన్న, ఆ మాటలో ఉన్న శక్తి ఇంత తేజస్సు కలిగితే, మరి ఆయన సూర్యుని కంటే ఎంతో తేజస్సు కలవాడు అనేది మనం చూస్తా ఉన్నాం. ఈ రీతిగా ఇంకా ఎంత తేజస్సు సూర్యుని కనంటే
తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. మొదటి తిమోతి 6వ అధ్యాయము 16వ వచనములో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అంటే నివసిస్తూ, అమరత్వము అంటే మరణము లేనివాడుగా, మరణము లేనివాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేనన్నాడు. ఎవరును చూడకపోతే, ఎవరును చూడలేకపోతే, ఇంతవరకు చూడలేదు, చూడనేరడు అన్నాడు. చూడకపోతే ఎట్లా వారు తెలుసుకొని దేవునికి మహిమ చెల్లిస్తారు? దేవుని దూతలు ఒక్కటే ఆ మహిమను వారు కూడా చూడలేక, తండ్రి అయిన దేవుని వారు కూడా చూడలేక 2 రెక్కలతో కప్పుకొని 2 రెక్కలతో వారు ఏం చేస్తూ వచ్చారు? ఎగురుతూ దేవుని ఘనపరుస్తూ వచ్చారు. వారు ఒకటే మాట పలుకుతూ వచ్చారు. ఏం పలుకు అంటే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. వాళ్ళకి తెలిసిందంతా ఒకటే, పరిశుద్ధుడు, వేరే పదమే లేదు. కాబట్టి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రభువును వారు ఘనపరుస్తూ ఉన్నారు. అయితే వారి కంటే శ్రేష్టమైన భాగ్యం మనకి ఇచ్చాడు. వారు పరిశుద్ధుడు అని పొగుడుతా ఉన్నారు, చూడలేరు. అంత మహిమ తేజస్సు గలవాడు ఆయన. అయితే యేసు క్రీస్తు ప్రభును మనము కనులారా చూడటానికి, చాలా మంది భక్తులు మనము వింటూ ఉన్నాం సాక్ష్యాలు, మాకు దర్శనంలో కనబడ్డాడు, మేము కనులతో చూసాము అని చెబుతా వచ్చారు. ఈ భూమి మీద చూచిన మానవులు ఆ 33.5 సంవత్సరాలు ప్రభు బ్రతికుండగా చూశారు, తర్వాత కూడా చూశారు, ఈ మధ్య కాలంలో కూడా చూసిన భక్తులు కలరు. అంతటి భాగ్యం మనకిచ్చాడు. కాబట్టి ఈయన ఎవరును సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు ఆయన. మరి ఆ కోట్ల కొలది భక్త గణము లేదా ఆరాధన గణము అంటే ఒక సమూహం. ఈ ఆరాధన గణము అంటే ప్రభు లోపట ఉండగా పూర్తిగా వెలుగుగా ఉండగా వారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్నారు. అంటే ఎవరునూ సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు ఆయన. ఇలాంటి ఈ దేవుడు ఇప్పుడు ఈశ్వరు మొదటి యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 27వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 27వ వచనం. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని క్రిందికిని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా ఉండెను. ఇంతకు ముందు ఇది ఎట్లా కనిపిస్తుంది? ఇది మీకు అర్థం కావాలంటే ఎట్లా ఇదేనంటే, ఈ 25 నుండి 27 వరకు ఉన్నటువంటి ఈ సంగతి ఎట్లనంటే, పూర్వకాలం సినిమా చూసేటప్పుడు, దేవుని స్వరూప దర్శనం చూసేటప్పుడు నీలిమయమైన పెద్ద చక్రము తిరుగుతూ ఉంటే ఆయన ఎత్తుగా నిలబడి ఆయన ఆపన్న హస్తం ఇట్లా చాపుతూ ఉంటుంటాడు. అదే దర్శనం ఇది. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వచ్చాము, ఆయన అగ్ని స్వరూపుడై ఉన్న దేవుడు. కాబట్టి ఈ అగ్ని స్వరూపుడైనటువంటి ఈ దేవుడు ఎవరయ్యా అంటే 26వ వచనంలో చూస్తే చదవండిమా. వాటి తలలపైన ఉన్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిది ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపి అగు ఒకడు ఆసీనుడై ఉండేను. చూసారా? అగ్నిస్వరూపుడైన దేవుడు, ఎవరునూ సమీపింపరాని తేజస్సు కలిగిన వాడు, కోటి సూర్యకాంతుల కంటే ఎక్కువైన తేజస్సు కలిగిన వాడు, స్వయం ప్రకాశ స్వరూపుడైన ఈ దేవుడు ఎవరైనా అక్కడ అగ్ని స్వరూపములో నుండి చూడగా, అగ్ని మండుతూ ఉంటది. అగ్ని మండుతూ ఉండగా 2 కలర్లు కనిపిస్తాయి, ఎరుపు, పసుపు, నీలము కనిపిస్తూ ఉంటాయి. అన్ని మిళితమై వెల్డింగ్ ఫోర్స్ గా చేసేటప్పుడు దాంట్లో నీలకాంతంగా కనిపిస్తూ ఉంటుంది ఆ ప్రెజర్లో. కానీ అగ్నిలో మనుషులు చూశారు. అది దానియేలు గ్రంథంలో కూడా మనం చూడగలం. ఆ అగ్నిలో ఈయన ఎట్లున్నాడనంట, ఆ అగ్ని మండుతూ ఉంది, ఆ కాంతిలో ఎట్లున్నాడనంటే నరస్వరూపి అయినటువంటి వాడు. ఈ నరస్వరూపి అయినటువంటి దేవుడు ఈయన ఎవరు అనంటే, ఆ నరస్వరూపి అయిన దేవుణ్ణి ఆరాధించడానికి ఇక్కడికి వచ్చాం.
యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుడు ఆత్మ స్వరూపుడు. అది ఎక్కడ రుజువు అవుతుంది? 1 పేతురు 3వ అధ్యాయం 19వ వచనములో ఆత్మరూపి అని రాయబడింది. కాబట్టి ఆయన నిరాకార స్వరూపుడు. ఆయనకు ఆకారమే లేదు, కనబడినంత తేటైనటువంటి. ఇప్పుడు ఈ కాంతి ఉంది, ఈ కాంతి తెలుపు తప్ప ఏమీ కనబడదు. అక్కడ కూడా కాంతి తప్ప ఏమీ కనబడదు ఆ తేటైన స్వరూపములో. అయితే నరస్వరూపి అక్కడ ఉన్నాడు. ఎవరు ఆ నరస్వరూపి అంటే ఆత్మస్వరూపుడు అనింది. ఈ ఆత్మస్వరూపుడు అయిన దేవుడు ఈ భూమి మీదకి మన కొరకై వచ్చాడు. ఆయనలో ఉన్నటువంటి సుగుణాల ద్వారా ఇప్పుడు దేవదూతులకు లేని గొప్ప ఘనత మనకిచ్చాడు. ఆయన పరిశుద్ధులను మాత్రమే వారు ఆరాధిస్తూ వచ్చారు. ఆ పరిశుద్ధుడు పరిశుద్ధతను బట్టి ఎట్లా మనం ఆరాధించాలా, ఆయనలో ఉన్న సుగుణాల వల్ల ఆయన ఎంత పరిశుద్ధుడని ఇంకా పలు విధాలుగా ఆరాధించడానికి మనకు గొప్ప భాగ్యం ఇస్తూ వచ్చాడు. ప్రకటన గ్రంథం ఈ నరస్వరూపి, ఈ ఆత్మస్వరూపుడైన ఈ దేవుడు ఎవరయ్యానంటే చూడండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. నాథా, సత్యస్వరూపి, నాథా అనగా అయ్యా, చాలుమా, పరిశుద్ధుడా చాలు. నాథా సత్యస్వరూపి అని బలిపీఠము క్రింద ఉన్న ఆత్మలు పలికేటువంటి మాట. నాథ, అయ్యా. నాథ అనేటువంటి మాటకు చాలా పలు రకాల అర్థాలు ఉన్నాయి. మమ్ముని ఏలేవాడా, మా ప్రభు అయిన దేవా. ఇది కుటుంబము రీతిగా భర్త కూడా సంబంధించిన మాట. నాథ అనగా మమ్ముని ఏలేవాడు. ఈ మాట అంటూ ఉన్నాడు. సత్యస్వరూపుడు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతము, మూర్తమనగా స్వరూపము, స్వరూపాన్నే చూస్తున్నాం. స్వయం ప్రకాశ స్వరూపుడైన దేవుని మనము చూస్తూ ఉన్నాము. ఈయన నరస్వరూపి, అగ్నిలో నుండి కనబడుతూ వచ్చాడు. అగ్నిలో మానవ రూపాన్ని చూసినప్పుడు ఎవరయ్యానంటే ఆయన సత్యస్వరూపుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారే, సందేహం లేదు. కాబట్టి ఈయన ఎంత సత్యవంతుడంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికే పుట్టినవాడు, సత్యము కొరకే ప్రాణం అర్పించినవాడు. మనము సత్యవంతులము కాదు. మన జన్మము మొదలుకొని మునుపు మీరు అపవాది సంబంధులు, అపవాది యొక్క మన జనకుడు అపవాది సైతాను చేత నడిపించబడుతూ వచ్చిన వారము, అబద్ధములో ఉన్నవారం, అసత్యవంతులం. మనలను ప్రభువు సత్యవంతుడైన దేవునికి సత్యస్వరూపి అంటే అంతరంగంలో, స్వరూపము అనంటే ఇది పోలిక. నేను మాట్లాడుతున్నానే, ఈ శరీరం అంతా పోలిక. స్వరూపం అనగా నేను మాట్లాడుతున్నాను పలుకు. ఈ పలుకు స్వరూపం. ఈ పలుకు నా లోపల ఏముందో అది పలుకుతుంది, అదే స్వరూపం. కాబట్టి ఆయన దేహము ఈ పోలిక ఏమై ఉంది అనంటే ఆయన సత్యవంతుడు, ఆయన లోపట సత్యవంతుడే, బయట సత్యవంతుడే. అందుకే ఆయన పోలికలో మనం చదువుకుంటూ వస్తాము. ఆదికాండ 1వ అధ్యాయంలో అనుకుంటా 27వ వచనం అనుకుంటాను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. నరస్వరూపి అయిన దేవుడు ఆయన ఎలాగున్నాడో అలాగున మనలను నిర్మించుకుంటూ వచ్చాడు. మనతో సహవాసం చేయాలనే ఉద్దేశముతో మన పితరుడైన ఆదాముతో ప్రతిదినము ఆయన చల్లపూట వస్తూ వెళ్ళి మాట్లాడి వేయేవాడు. అయితే వారు సత్యమును అతిక్రమిస్తూ వచ్చారు, తప్పిపోతూ వచ్చారు. సత్యస్వరూపి అయినటువంటి దేవుడి అన సత్యమును చూపించడానికి దిగి వచ్చాడు. అసత్యవంతులైన మనలను సత్యములోనికి నడిపిస్తూ వచ్చాడు. మొదటిది యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనములో, యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనం, నీతి స్వరూపుడవగు తండ్రి. చాలు. ఈయన ఇంకొకటి ఏంటంట, నీతి స్వరూపుడైన దేవుడు. మనము నీతిమంతులము కాదు, పాపములో ఉన్నవారం, అనీతిమంతులము, అవినీతిమంతులము, తర్వాత దుర్నీతి జీవితంలో ఉన్నవారము.
అనీతిమంతులు, అవినీతిమంతులు, దుర్నీతి పరులు, ఇలాంటి పాపములో ఉన్న మనలను ఏం చేస్తూ వచ్చాడంటే తన రక్తము ద్వారాగా మనలను నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు. కనుక ఈయన నీతి స్వరూపుడైన దేవుడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాసములో మోమాటము గలవారై ఉండకుడి. ఈయన ఎలాంటి వాడంట? మహిమ స్వరూపి అయిన వాడు. మనం చదువుకుంటూ వచ్చామే, ఆయన మహిమ యొక్క తేజస్సు. ఆయన మహిమ యొక్క తేజస్సు అంటే ప్రతిబింబము అని మనం చూస్తూ వచ్చాం. కాబట్టి తండ్రి అయిన దేవుడు గుణములోను విధానములోను ఆయన ఏ రకంగా ఉన్నాడో అన్ని రకాలుగా సమపాలలో సమానముగా ఉన్నవాడు ఆయనే ఈయన. కాబట్టి ఎవరునూ సమీపింపరాని మహా తేజస్సులో నివసిస్తూ ఉన్న ఆ దేవుడు మహిమా స్వరూపి అయిన దేవుడు నరస్వరూపిగా నీ కొరకై నా కొరకు వచ్చాడు. ఆయన ప్రతిబింబమును చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మహిమా స్వరూపి అని మనం చూస్తా ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు. తర్వాత ఇంకోటి చూస్తే 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి. చూసారా? కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. నిజముగా మనలో ఏమాత్రము ప్రేమ లేని వారము. దేవునికి రాయబడుతూ వచ్చింది రోమీలకు రాసిన పత్రికలో చూస్తే మనము దేవునికి దూరస్తులము, దేవునికి శత్రువులము, భక్తిహీనులము, ఇలాంటి బలహీనులము, ఇలాంటి మనలను ప్రభు ప్రేమిస్తూ వచ్చాడు. చూద్దాం ఆ మాట, చూస్తేనే బాగుంటుంది. రోమీలకు రాసిన పత్రిక అధ్యాయము చెప్పాలి, వచనము చెప్పాలి. 5వ అధ్యాయము 8వ వచనం చదువు తల్లి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. చాలు. 7వ వచనం, 6వ వచనం కూడా చదువు తల్లి. ఏలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు, మనము బలహీనులము, భక్తిహీనులము. ఇందాక చూసాము మనం పాపులము. 10వ వచనంలో కూడా చదువుతల్లి. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఈలాగున మనలను ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. బలహీనులము, భక్తిహీనులము, తరువాత పాపులము, దేవునికి శత్రువులమై ఉండగా ఆ ప్రేమను మన పట్ల చూపిస్తూ వచ్చాడు. ఎంత ప్రేమ! యోహాను 3:16 చెప్పినట్టుగా దేవుడు లోకముని ఎంతో ఎంత అంటే ఇంత అని చెప్పడానికి మేరలేదు. ఆయన ప్రేమ ఇంత అని చెప్పడానికి వీలు కానే కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:18 అనుకుంటా, ఆయన ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు, పొడవు ఇంత అని చెప్పడానికే లేదు. పరమగీతంలో రాయబడి మరణమంత బలవంతమైనది నీ ప్రేమ అనుంది. శాశ్వతమైన ప్రేమ గలవాడు ఆయన, జ్ఞానమునకు మించిన ప్రేమ గలవాడు ఆయన. అగాపే ప్రేమ, నిస్వార్థమైన పవిత్ర ప్రేమ, పరిశుద్ధ ప్రేమ కలవాడు. కాబట్టి ఆయన లోపట ఉన్నది ప్రేమ. కాబట్టి ఆయన ప్రేమ స్వరూపి. ఈ ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు తప్పిపోయిన మనలను దేవుడు తన మహిమలోనికి తిరిగి తీసుకురావడానికై ఆ మహిమను వదిలిపెట్టి ఈ లోకానికి వస్తూ వచ్చాడు. ఎప్పుడైతే మన పితరుడైన ఆదాము తాను తప్పిపోయి మహిమను కోల్పోయి బయటికి త్రోసివేయబడ్డాడో, బయటికి త్రోసివేయబడిన తర్వాత తాను పూర్తిగా మహిమలో నుండి దాటిపోయిన వాడై దేవుని మహిమను పూర్తిగా మారుస్తూ వచ్చారు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు
చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. బొమ్మలకు మారుస్తూ వచ్చారు. ఆ స్వరూపుడు అగ్ని స్వరూపుడైన దేవుడు, మహిమా స్వరూపుడైన దేవుడు, స్వయం ప్రకాశ స్వరూపము కలిగిన వాడు. అటువంటి ఆ దేవుని యొక్క స్వరూపాన్ని ఏమిటికి మార్చినారంట? మనుషులకు మనిషి రూపంగా మార్చారు, పక్షి రూపంగా మార్చారు, చతుష్పాద జంతు రూపముగా మార్చారు, పురుగులకు కూడా మారుస్తూ వచ్చారు. ఇది మనుషుడు దేవుని మహిమను కోల్పోయినప్పుడు ఇంత దిగజారిన ఈ స్థితిలో ఉండగా దేవుడు నిజముగా ఆ మహిమను వదిలిపెట్టి నీ కొరకై నా కొరకై ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం అనుకుంటాను. చదువుతలే, గట్టి చదువుమా. ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన ఈ భాగ్యం అంతా కూడా తనదే అని తెలిసి కూడా ఇక్కడే ఉండాలి నేను అనుకోనకుండా నా మహిమను కోల్పోయిన నా పిల్లలను తిరిగి ఈ మహిమలోనికి తిరిగి తీసుకొని రావాలి. అది ప్రవచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే. కన్నులుండి అంధులైన వారిని, చెవులుండి బధిరులైన వారిని తీసుకొని రండి. చెవులుండి బధిరులైన వారంటే చెవిటివారు, కన్నులుండి అంధులైన వారంటే గుడ్డివారు. ఆదాముకు కన్నులున్నాయి, చెవులున్నాయి. ఆదామా నీవెక్కడున్నావు అనంటే చెట్టు చాటున దాగుకొని దేవుని స్వరం వింటున్నాడు కానీ ఎదుటికి రాలేని జీవితము గలవాడుగా ఉన్నాడు. కారణం ఆయన మహిమను కోల్పోయాడు. అంతవరకు మహిమ కలిగిన వస్త్రముల చేత లేదా మహిమాదేహముతో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎప్పుడైతే మహిమ కోల్పోయాడో సిగ్గు అనిపించింది ఆయనకు. కనుక దేవుని ఎదుటికి రాలేనటువంటి వాడు ఇప్పుడు నా నామం పెట్టబడిన వారు, కన్నులుండి అంధులైన వారు, చెవులుండి బదిరులైన వారు, చెవిటివారు, వారిని రప్పించాలా తెప్పించాలా? ఎవరు తెప్పించేది, ఎవరు రప్పించేది? తెప్పించాలన్నా రప్పించాలన్నా నేనే అన్నాడు ఆయన. కాబట్టి ఆయనే దిగి వచ్చాడు. అందుకే ఆయన దేవుని మహిమ స్వరూపి అయి ఉండి, కలిగిన వాడై ఉండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా మనుష్యుని పోలిక, చూసారా? స్వరూపాన్ని పక్కన, ఇప్పుడు పోలిక మనము చూస్తూ వచ్చిన అగ్ని స్వరూపములో నరస్వరూపం అని కనబడిందే ఆ పోలిక. అదే ఈ పోలిక. చదువుతల్లి. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం అంటే ఒక యజమానుని ఇంటిలో, పెత్తందారుని ఇంటిలో పాలేరు పని చేసేటువంటి వాడు. అతనికి వేరే ఏం పని, చెప్పిన పని చేయటం అంతే. తనకు ఎలాంటి స్వేచ్ఛ ఉండదు. తన యజమానుడు ఏమైతే చెప్తాడో, అలిసిపోయినా, బాధున్నా, కష్టం వచ్చినా, ఏమొచ్చినా ఆయన చెప్పిందే చేయాలి. అంత దీనమైనటువంటి పరిస్థితి దాసునిది. అలాంటి దాసుని స్వరూపం అంతరంగంలో ధరించుకున్నాడు మనుషుడే. అలాంటి స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్న, ఏమీ లేని వాడుగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తానే తగ్గించుకున్నాడు. చూసారా? కనుక ప్రియమైన వారలారా, శిలువ మరణం అనేది సామాన్యమైంది కాదు. ఎంత భయంకరమైనది మనం ఎరుగుదము. ఇంతకుముందు కరుణామయుడు సినిమా చూపించేటప్పుడు అన్యులుగా ఉన్నప్పుడే చూపిస్తా ఉంటే చేతులకు లాగేసి మేకులు కొడతా ఉంటే, మేకులు అనకూడదు వాటిని, బండి చీలలు. బండికి ఇంతకుముందు ఎద్దుల బండి, ఇప్పుడు టైర్ల బండ్లు ఉన్నాయి. ఇంతకుముందు బండికి అది చీల పెడుతుండే, చీల ఇంతలావుది, ఇంత పొడుగుంటుంది. అట్లాంటిది ఈ శరీరం కనీసం అంటే ఆయన ఎవరొస్తుంటే 70-80 కేజీలు, 70 కేజీలు సులువుగా ఉంటాడు. 70 కేజీలు పైబడి ఉండాలంటే చిన్న మేకు సరిపోతుంది, చీలిపోతుంది అట్లే లోపలికి. మరి అది తట్టుకోవాలి అని అంటే బండి చీలలు కొడుతూ వచ్చారు. కాబట్టి అంత లావైన చీలలు కొట్టగా
ఆయన ఎంత ప్రాణం విలువిలలాడింటాది. శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడు. కాబట్టి అటువంటి విధేయత భూమి మీద ఎవ్వరు చూపలేరు, చూపించలేదు ఇంతవరకు. అంతటి విధేయత చూపి శిలువ మరణాన్ని పొందినంత విధేయత చూపి పూర్తిగా తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తగ్గించుకున్నంతగా ఎవ్వరు కూడా తగ్గించుకోలేదు. ఈ రీతిగా ఆయన తాను చేయవలసిన పని చేయటానికి వచ్చాడు. సమాప్తమైనదని కేక వేసి తన ఆత్మను అప్పగించి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడే 3వ దినము లేపబడ్డాడు. మహిమ శరీరముతో ఉన్నాడు. మహిమ గలవాడై ఆరోహణుడై తేజోమయుడయ్యను అని చదువుకున్నాం. కాబట్టి నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. నా సమయం అయిపోయింది. ఆ పరమ పవిత్రుడైన అదృశ్య దేవుని స్వరూపి అయిన యేసు క్రీస్తు ప్రభును నిజముగా వరముగా నీకు నాకు ఇచ్చాడు. ఆ దేవుడు, అదృశ్య స్వరూపుడైన దేవుడు ఎలాంటి విధానంలో ఉన్నాడో అదే సమానమైన స్థితి ఈయనలో కూడా ఉంది. అది మిళితమై మీకు చెప్పుకుంటూ వచ్చాను. కాబట్టి ఈయన సత్యస్వరూపుడు, తండ్రి అయిన దేవుడు సత్యస్వరూపుడే. ఈయన నీతి స్వరూపుడు, తండ్రి అయిన దేవుడు నీతి స్వరూపుడే. ఈయన మహిమ, తండ్రి అయిన దేవుడు, ఈయన నీతి మహిమా స్వరూపుడు, తండ్రి అయిన దేవుడు మహిమా స్వరూపుడే. ప్రేమ స్వరూపుడు, ఆయన ప్రేమ స్వరూపుడైన దేవుడే. అయితే ఇంతటి గొప్ప ఆత్మస్వరూపుడైన దేవుణ్ణి ఆరాధించడానికై ఆయన తెప్పించాడు మనల్ని, ఆయన రప్పించాడు మనలను. కాబట్టి ఈ రీతిగా యేసుక్రీస్తు యొక్క బలియాగము ద్వారా నీవు నేను ఇక్కడికి రప్పించబడ్డాము, ఇక్కడికి తెప్పించబడ్డాము. ఆ బలియాగము ద్వారా దేవుణ్ణి ఆరాధించడానికై ఆరాధికులుగా చేశాడు. ఇది గొప్ప భాగ్యం. ఇట్టి భాగ్యము కలిగిన మనము మనసారా మన ప్రభువును ఆరాధించినట్లుగా ప్రభు సహాయము చేయనుగాక.